ఏసీ న్యూస్కి స్వాగతం. రాజ్యలక్ష్మి హాస్పిటల్ను సోమవారం నెల్లూరు నగరము పొగతొట్టలో ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా రాజ్యలక్ష్మి వైద్యశాల వైద్యులు డాక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ఈరోజు పొగతాటలో రాజ్యలక్ష్మి హాస్పిటల్ను ప్రారంభించామన్నారు. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన వైద్యులకు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మా వైద్యశాలలో మహిళలకు సంబంధించిన కాన్పులు, గైనిక్ సంబంధించిన అన్ని రకాల సేవలు లభ్యమవుతాయన్నారు. తాను రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలలో 15 సంవత్సరాల పాటు పనిచేశానని, ఆ అనుభవంతో నేడు వైద్యశాలను ప్రారంభించామన్నారు. మా వద్ద అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు ఇక్కడ లభిస్తాయన్నారు. నెల్లూరు ప్రజలు మా వైద్యశాలను సందర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ రాజ్యలక్ష్మి, గైనకాలజిస్ట్. 15 ఇయర్స్ అనుభవం ఉంది. ఈరోజే మనము గైనకాలజీ విభాగంలో రాజ్యలక్ష్మి హాస్పిటల్ని ప్రారంభించాము. ప్రజలకు మంచి సేవలు అందించడానికి హాస్పిటల్ ప్రారంభిస్తున్నాము. మెరుగైన సేవలు తక్కువ ఖర్చులో వాళ్ళకి అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. సంవత్సరాల అనుభవం ఉంది. అంతకుముందు రామచంద్రారెడ్డి హాస్పిటల్లో పనిచేస్తున్నాము. ఇంకా ప్రజలకు మంచి సేవలు అందించడం కోసం అని చెప్పి హాస్పిటల్ నిర్మిస్తున్నాము. ఇక్కడ మొత్తము గైనకాలజీ విభాగానికి సంబంధించిన అన్ని సేవలు ఉంటాయి. కాన్పులు, డెలివరీలు, ఆడవాళ్ళకి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కానీ అన్నీ ఉన్నాయి. పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళకి చికిత్స అందిస్తాము. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంతా డీల్ చేస్తాము. ఇంకా గైనకి సంబంధించిన ఆడవాళ్ళ సమస్యలు అన్నీ కూడా చూస్తాము. అత్యాధునిక పరికరాలతో సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాం. స్కానింగ్ విభాగం ఉంది, ల్యాబొరేటరీ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని రకాల ఆపరేషన్లు, గైనికి సంబంధించిన ఆపరేషన్లు ఇక్కడ నిర్వహిస్తాము. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.